హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో మరో పెద్ద మార్పునకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటివరకు ఇంటి స్థలం లేదా అపార్ట్మెంట్ కొనాలంటే ప్రత్యక్షంగా వెళ్లి చూడాల్సిందే. కానీ ఇక ఆ అవసరం తగ్గే అవకాశం కనిపిస్తోంది. నగరానికి డిజిటల్ ప్రతిరూపంగా రూపొందిస్తున్న డిజిటల్ ట్విన్ ప్రాజెక్టుతో ఇంటి నుంచే కూర్చునే స్థలం, పరిసరాలు, రోడ్లు, చెరువులు, నాలాలు, మౌలిక వస్తువులు అన్నీ 3Dలో చూసే అవకాశం రానుంది. దీంతో కొనుగోలుదారులతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలోనూ పెద్ద మార్పులు వస్తాయన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. మాస్టర్ ప్లాన్ లో కీలక అడుగు. హైదరాబాద్కు డిజిటల్ ట్విన్ ప్రాజెక్ట్. 3Dలో నగరానికి డిజిటల్ ప్రతిరూపం. డ్రోన్లు, లేజర్ స్కానింగ్ తో డేటా సేకరణ. ఫ్లాట్ కొనుగోలు ముందు 3Dలో పరిశీలన. 2050 మాస్టర్ ప్లాన్ లో భాగంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ నగరానికి డిజిటల్ ట్విన్ రూపొందించే ప్రక్రియను ప్రారంభిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని నగర ప్రాంతాల్ని అత్యాధునిక 3D డిజిటల్ మోడల్గా తీర్చిదిద్దేందుకు త్వరలో క్షేత్రస్థాయి పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు చెప్తున్నారు. డ్రోన్లు, లేజర్ స్కానింగ్, GIS మ్యాపింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా నగరాన్ని వర్చువల్ రూపంలో రూపొందించనున్నారు. రియల్ ఎస్టేట్ రంగానికి ఇది కీలక మలుపుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఫ్లాట్ లేదా ఫ్లాట్ కొనుగోలు చేసే ముందు పలుమార్లు వెళ్లి పరిశీలించాల్సి వస్తోంది. కానీ డిజిటల్ ట్విన్ అందుబాటులోకి వస్తే ఆ ప్రాంతంలోని రోడ్లు, డ్రైనేజీ, చెరువులు, బఫర్ జోన్లు, ప్రభుత్వ భూములు, మౌలిక వసతులు, భవిష్యత్తు రోడ్ల విస్తరణ వంటి వివరాలను ఒకే వేదికపై పరిశీలించే అవకాశం ఉంటుంది. దీంతో కొనుగోలుదారులు అన్ని అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవచ్చని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇండియాలోనే తెలంగాణ ప్రభుత్వం ఒక అద్భుతమైనటువంటి డిజిటల్ ప్రక్రియకు చాలా అద్భుతంగా నాంది పలికిందని చెప్పొచ్చు. అంటే మనము రకరకాల యాప్స్ను వాడుకోవడంలో, డిజిటలైజ్ చేసుకోవడంలో నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్ బట్ అన్నిట్లలో కూడా మనం ముందున్నాం. ఈ రోజున దీంట్లో మనము బిల్డ్ నౌ తీసుకున్నా కూడా కొన్ని సమస్యలు ఉన్నా కూడా అది కూడా ఒకసారి బగ్స్ క్లియర్ అయిపోయిందంటే బిల్డ్ నౌ కానివ్వండి, అలాగే మనకు భూభారతి కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు చక్కటి ఇనిషియేటివ్స్. ఇప్పుడు మనకు డిజిటల్ ట్విన్ ప్రాజెక్ట్ ఏదైతే మనం గవర్నమెంట్ ఇనిషియేట్ చేస్తుందో దానివల్ల ఉన్నటువంటిది ఏంటంటే కంప్లీట్ డిజిటలైజేషన్. అంటే మీరు ఇక్కడ కూర్చొని అసలు దాంట్లో ఉన్నటువంటి ఆ 3D మానిటరింగ్ సిస్టమ్, మీరు ఏ ప్రపంచంలో ఏ కార్నర్లో కూర్చొని కూడా మీకు కావాల్సినటువంటి ల్యాండ్ని ఏదైతే తీసుకుంటున్నారో లేదా మీ ప్రాజెక్టును కానీ మీరు చాలా క్లియర్గా చూసుకునేటువంటి అవకాశం అండ్ కంప్లీట్గా ఆ డిజిటల్ మానిటరింగ్ మీరు కూడా మానిటర్ చేసుకునేటువంటి అవకాశం ఇక్కడ మీకు కలుగుతుంది. ఇటీవలి కాలంలో హైడ్రా చర్యలు, చెరువుల బఫర్ జోన్లు, నాలాల ఆక్రమణలపై వివాదాలు రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రభావితం చేస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో డిజిటల్ ట్విన్ ద్వారా స్థలం ఏ జోన్లో ఉంది, భవిష్యత్తులో అక్కడ ప్రభుత్వ ప్రాజెక్టులు రానున్నాయా, వరద ముప్పు ఎంత ఉంది వంటి వివరాలను ముందుగానే తెలుసుకునే అవకాశం ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. దీంతో భూ కొనుగోళ్లలో పారదర్శకత పెరిగే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. డెవలపర్లు, బిల్డర్లకు కూడా డిజిటల్ ట్విన్ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కొత్త వెంచర్లు ఎక్కడ అభివృద్ధి చేయాలి, రోడ్ల కనెక్టివిటీ ఎలా ఉంది, సమీపంలో మెట్రో, ఫ్లైఓవర్ లేదా ఇతర ప్రభుత్వ ప్రాజెక్టులు ఏమైనా ప్రతిపాదనలో ఉన్నాయా వంటి అంశాలను ముందుగానే విశ్లేషించుకునే అవకాశం లభిస్తుంది. దీంతో ప్రాజెక్టుల ప్రణాళిక మరింత శాస్త్రీయంగా ఉండే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ వర్గాలు చెప్తున్నాయి. ప్రభుత్వానికి కూడా డిజిటల్ ట్విన్ కీలక సాధనంగా మారనుంది. అక్రమ నిర్మాణాలను ముందుగానే గుర్తించడం, చెరువులు, నాలాల పరిరక్షణ, ట్రాఫిక్ నిర్వహణ, వరదల అంచనా, అత్యవసర సేవల సమన్వయం వంటి అంశాల్లో రియల్ టైమ్ డాటా ఉపయోగపడనుంది. అలాగే 2050 మాస్టర్ ప్లాన్ అమలులో నిర్ణయాలు మరింత ఖచ్చితంగా తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే అసలు ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ను ప్రజలకు ఎంత మేర అందుబాటులోకి తీసుకువస్తారు అన్నదే రియల్ ఎస్టేట్ రంగం ఆశిస్తున్న కీలక అంశం. కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు, బ్యాంకులు, డెవలపర్లు ఉపయోగించుకునేలా ఓపెన్ డిజిటల్ సిస్టమ్గా మారితే హైదరాబాద్ ప్రాపర్టీ మార్కెట్లో పారదర్శకత మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.
మొత్తానికి హైదరాబాద్ నగరాన్ని డిజిటల్ రూపంలో నిర్మించే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కేవలం నగర ప్రణాళికకే కాదు, రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త దిశ చూపించే అవకాశం కనిపిస్తోంది. ఇక భూమి కొనాలన్నా, ఫ్లాట్ బుక్ చేయాలన్నా ముందు డిజిటల్ ట్విన్లో చూసి ఆ తర్వాతే నిర్ణయం తీసుకునే రోజులు రానున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.